తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం గౌరవ సలహాదారు నిమ్మలపూడి గోవింద్ ఆధ్వర్యంలో స్థానిక గౌతమ ఘాట్ గోదావరి బండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా టీడీపీ సీనియర్ కార్యకర్తలు పువ్వల జయరాం, పులి శ్రీనివాసరెడ్డిలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల, నిమ్మలపూడి గోవింద్, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిమ్మలపూడి గోవింద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు భాషకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ విగ్రహం వద్ద ప్రతి ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం నిరాశ్రయులకు, వృద్ధులకు అల్పాహారం వితరణ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘ ప్రతినిధులు కేవీ శ్రీనివాస్ చౌదరి, శివారెడ్డి, పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఉత్సవాలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే తెలుగు ప్రజల జీవనాడి. ఆయన్ని ఎప్పుడు స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. అలాగే ఎన్టీఆర్ తెలుగు భాషకు చేసిన సేవ, తెలుగు భాషలో ఉన్న ప్రేమ మనకు తెలియదు కాదు. తెలుగువాడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. రివర్ బే దగ్గర ఒక భారీ విగ్రహాన్ని ఎన్టీఆర్ అభిమానులు రూరల్ శాసనసభ్యులు శ్రీ బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. గత పుష్కరాల్లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహాన్ని స్వయంగా ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కూడా అక్కడ చాలా ఘనంగా చేస్తున్నాం. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానుల చేత అక్కడ పేదలకు అల్పాహార విందు పంచడం జరిగింది. అలాగే సీనియర్ కార్యకర్తలు పువ్వల జయరాం గారికి, అలాగే పులి శ్రీనివాసరెడ్డి గారికి బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదుగా సత్కారం చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ఎన్టీఆర్ అభిమానుల సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.